నేను చెన్నైలో జాబ్ చేస్తున్నా కాబట్టి చెన్నై నుంచి వచ్చానని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క ప్రయాణంలో నా యొక్క కుటుంబాన్ని దీవించి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మళ్ళా మీ మధ్య నిలబడి ఈ విధంగా మీతో మాట్లాడటకు ఇచ్చిన సమయం కొరకు దేవునికి వందనాలు. ఈ యొక్క సమయం ఇచ్చిన దైవజనులకి అలాగే సంఘ బిడ్డలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ సిద్ధంగా ఉన్నారండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక వ్యక్తి అంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన చాలా ధనవంతుని కుమారుడు అనమాట. అయితే ఎంత వెతికినా కానీ ఆయనకి ఆ సంబంధం అమ్మాయి మంచిగా దొరకట్లేదు అనమాట. మనం కూడా ఎదుగుతూ ఉంటాం కదా, మన యొక్క పిల్లలకి మంచి అమ్మాయి కావాలి, మంచి చూసుకునేవాడు కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. అలాగే ఈ యొక్క పెళ్లి కుమారుడు కూడా ఏమనుకున్నాడంటే మంచి వధువు కావాలి, మంచిగా ఫ్యామిలీ చూసుకునేవాడు కావాలని చెప్పేసి అనుకొని ఆయన ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఆయనకి నచ్చట్లేదంట. అయితే ఇట్లా కాదు, ఒకరోజు ఏం చేద్దాము, పేపరు ప్రకటన చేద్దాం, అందరూ చూస్తారు, మన మీద చూడటం కాదు, అందరూ ఆ యొక్క ప్రకటన చూస్తారు, చూసి వస్తారని చెప్పేసి అని అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే, ఏమని ఇచ్చాడంటే ప్రకటన, అదిగో నా యొక్క పెళ్లికి సమయం అయింది, నాకు ఒక పెళ్లి కుమార్తె కావాలి, ఈ యొక్క క్వాలిఫికేషన్ కావాలి. ఏదంటే అమ్మాయి మంచిగా ఉండాలి, మంచి కుటుంబం నుంచి రావాలి, ఇంకా మీకు తెలుసు కదా అన్నీ ఎట్లా ఉండాలో తెలుసు కదా. సార్ మీరు ఆలోచించేస్తున్నారు, ఇట్లా కావాలి మా అబ్బాయి కదా, ఇట్లాగే అతను కూడా ఆలోచిస్తూ మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అంటే పెళ్లి సంబంధాన్ని చూడడానికి వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఉన్న కొద్దిగా బూజును కూడా తీసుకురమ్మన్నాడు. బూజు అంటే చెత్త అనమాట, అది తీసుకొని రండి అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇక పలానా రోజు రమ్మని చెప్పేసి అనేటప్పటికి అందరూ ఇంకా పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు అందరూ ఏం చేస్తారంటే, అబ్బో ఈయన ధనవంతుడి కుమారుడు, మేము మంచిగానే ఆ యొక్క కుటుంబంలోకి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అందరూ అమ్మాయిలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బూజు మొత్తం తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఏంటి క్యారీ బ్యాగులు తీసుకొచ్చారంట, ఒకళ్ళు రిక్షాలు పట్టుకొచ్చారంట, ఇంకొకళ్ళు ఏమో మున్సిపాలిటీ బండిని తీసుకొచ్చారంట. తీసుకొని ఆ యొక్క పెళ్లి కుమార్తె ఇంటి ముందు పెట్టేస్తున్నారంట. అందరూ వచ్చారు, వాళ్ళకి కలిగిన కొలది పూజ తీసుకొని ఆ పెళ్లి కుమారుడి దగ్గరికి వచ్చారంట. వస్తే అప్పుడు పెళ్లి కుమారుడు ఒక్కొక్కరు చూస్తున్నారంట. కానీ అందరూ చూసుకొని వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇన్ని కేజీలు బూజు అని చెప్పి వాళ్ళు బోర్డు పట్టుకొని ఉన్నారంట. అంటే వాడి ఉద్దేశం ఏంటి, పెళ్లి కుమారుడు ఏం తెమ్మన్నాడు, బూజు తెమ్మన్నాడు, నేను ఎక్కువ బూజు చేస్తే నన్ను చేసుకున్నాడు అని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చారంట. అయితే ఒక అమ్మాయి మాత్రం ఏం తీసుకురాలేదంటండి, ఆ సైడ్కి అట్లా నిల్చొని ఉందంటండి. ఉంటే అప్పుడు వాళ్ళందరిలో అమ్మాయిని పిలిచి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా. ఎందుకని, బూజు తక్కువ తెచ్చినందుకు. బూజు తీసుకురాలి. ఎందుకు తీసుకురాలి మరి, ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళ ఇల్లు నీట్గా ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేశారంటే పెళ్లికుమారుడు ఆ రోజు ముందు రోజు నుంచి దులపడం స్టార్ట్ చేశారు, మొత్తం దులిపి స్టార్ట్ చేశారనమాట. ఈ అమ్మాయి మాత్రం రోజు తన యొక్క ఇంటిని శుభ్రపరుచుకుంటూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పైన వాక్యం ఉంది కదండి, ఏముందండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు సమస్యలతోనూ అశాంతితోనూ అంతేనండి ఉంది కాదు కదా. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఆ బూజులు సమస్యలని వాటిని తీసుకురాకూడదండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమంతా ప్రశాంతంగా దేవుని ఆరాధించాలని చెప్పేసి మనము కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరికీ పరిచయమైన వాక్య భాగమై మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట ఆనబెడుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. సమయం చాలా తక్కువ ఉన్నది. ఇది యొక్క వాక్య భాగం మొత్తం 5వ వచనం నుండి మనం చదివినట్లయితే చాలా ఇప్పుడు ఒక సందర్భం మనకు కనబడుతుందండి. ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గెరాసేను దేశంలోకి వచ్చినప్పుడు ఆయన ధోని దిగగానే దయ్యములు పట్టిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురయ్యాడన్నాడు. ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఆయన భయపడిపోయి ఏమన్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? మీరంటారండి, దేవుడా నాతో నీకేంటి పని అంటున్నారా? అనరా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, అంటారా? అనరా? నాతో నీకేంటి పని? సరే, మీ ఇంటి పక్కన వాళ్ళతో అన్నారా? మీ బంధువులతో అన్నారా? మీ బ్రదర్స్తో అన్నారా? సిస్టర్స్తో అన్నారా? నాతో నీకేం పని, నీ పని నువ్వు చూసుకో అన్నారా? అనలేదా? అన్నారు, చాలాసార్లు అన్నారు. కానీ దేవుని కూడా అన్నారు, నాతో నీకేం పని? మంచి సీరియల్ వస్తుంది, ప్రార్థన 5 ప్రార్థన పెట్టారు. 8:30 8:30కి మొగదైపు స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పిల్లలు పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, ఏమి పట్టించుకోరు, ప్రార్థన కూడా పట్టించుకోరు. యేసయ్యా నీతో నాకేంటి పని? అంతే కదా? అంతే. అనలేదని చెప్పి మీరు అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, నాతో నీకేంటి పని? ఈ యొక్క సమయంలో మనం మన యొక్క ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే మనం చాలా విషయాల్లో మనకు దేవుణ్ణి, నాతో నీకేంటి పని దేవుడా, నీ పని నువ్వు చేసుకుని ప్రార్థన చేస్తూ అయ్యగారు మీ పని మీరు చేసుకోండి, నాకైతే ఉద్యోగం ఉందండి నేను వెళ్తున్నా, నాకైతే నా పని ఉందండి నేను వెళ్తున్నాను, నాతో నీకేంటి పని చెప్పేసి చాలామంది ఇక్కడ మనం చూస్తున్నామండి. చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునిని విసర్జిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క దయ్యం పట్టిన వ్యక్తి కూడా తను బాగుపడాలని అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడండి, నాతో నీకేం పని, నా పనులు నేను చేస్తా, నా పనులు నేను సమాధిలో తిరుగుతాను, నేను ఎక్కడెక్కడికో నా పనులు నేను చేసుకుంటాను, నువ్వు నన్ను స్వస్థపరచొద్దు, నీవు నన్ను బాగు చేయొద్దు. చాలామంది ఈ యొక్క సమయంలో చూసినట్లయితే, ఈ యొక్క కాలం చూసినట్లయితే, ఈ యొక్క యవనస్తులకే కాదండి, చాలాసార్లు యవనస్తులకి చెప్తారు ఈ యొక్క వాక్య భాగాన్ని. ఏమనంటే, యవనస్తులు సంఖ్యల చేత ఉండిపోయి ఎట్లా త్రాగుడు, ధూమపానం అంటే సిగరెట్ తాగడము, ఈ యొక్క అన్ని రకాలైన వాటితో ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారండి, విసర్జిస్తున్నారు. దేవుడు నిన్ను బాగు చేయాలని చెప్పేసి నేను అనుకుంటుంటే, నీ యొక్క కుటుంబాన్ని బాగు చేయాలని చెప్పేసి దేవుడు అనుకుంటుంటే మీరేం చేస్తున్నారండి? మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నా అగ్గితో నీకేంటి, నేను ఆదివారం వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఆదివారం వచ్చి నీకు కానుకలు వేస్తానని చెప్పేసి చాలామంది అంతే అనుకుంటారండి. అంతే, ఇంకా మిగతా సమయాల్లో దేవుడితో పని లేదండి. ఇక నేను ఇందా చెప్పాను కదండి, ఆదివారం రాగానే అటక మీద పెట్టి బూజు దులిపి ఏం తీసుకొస్తారు, బైబిల్ తీసుకుని వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క సంఖ్యలు పట్టిన ఆ యొక్క దయ్యములతో బాధింపబడుచున్న వ్యక్తిని మనం చూసినట్లయితే చదువుదామండి. 4వ వచనం చదువుదాం. 3వ వచనం నుండి, వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయినను, పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను, వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తినలుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా నిజంగా ఊహించుకోండి, ఒక దయ్యం పట్టిన వ్యక్తిని చూసినట్లయితే మనము దగ్గరికి వెళ్తామండి. చాలాసార్లు ఇక్కడికి నాన్నగారు ఉన్న సమయంలో, మేమున్న సమయంలో ఆ దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చేవాళ్ళు అండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు గుళ్ళోకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కిటికీలో నుంచి చూస్తూ ఉండేవాడు. ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తేనే అట్లా ఉండేదన్నమాట. ఇక్కడ చాలా దయ్యాలు పట్టిన వ్యక్తి అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆడ సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను
తుత్తినీలుగా చేసేస్తాడండి. ఎట్లా అనగానే సంఖ్యలు మొత్తము అంత భయంకరమైన వ్యక్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తిని బాగు చేయాలని చెప్పి దేవుడు వస్తున్నాడు. కానీ ఆ యొక్క సంఖ్యలలో నేను అట్లాగే ఉంటానని చెప్పేసి ఈ యొక్క వ్యక్తి కోరుకుంటున్నాడు అనమాట. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి మనం చూస్తాము. ఒక వ్యక్తికి 2 కుమారులు, ఒకడు పెద్ద కుమారుడు, రెండోవాడు అందరికీ తెలుసు కదా. చిన్న కుమారుడు ఏం చేశాడు అని అంటే ఆ యొక్క సంఖ్యలు అనగా ఆ యొక్క ఏదో ఒక రకమైన ఆ సంఖ్యలు ఇతను ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేసుకున్నాడు. తండ్రిని బెదిరించి తండ్రితో అంటాడు, నేను కూడా పెద్దోడిని అయిపోయాను, నాకు కూడా మంచిగా తెలివి వచ్చింది, నాకు నేనుగా నిలబడగలను, నాకు నేనుగా ఉండగలను, నేను ఏమైనా చేయగలను. మీ పిల్లలు మీతో ఎప్పుడైనా అన్నారండి? అన్నీ ఉంటారు. నేను కూడా చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నాను, ఇంటర్ వరకు చదువుకున్నా, నాకు తెలుసు, నువ్వేం చెప్తావు అని చెప్పేసి అంటే ఉంటారు చాలామంది. ఇట్లాగే చిన్న కుమారుడు ఏం చేశాడు అని అంటే ఏం చేశాడండి, ఆ యొక్క ఆస్తి కొరకు తండ్రిని ఏం చేశాడు, తండ్రి నీతో నాకేమీ పని లేదు, నేను ఇప్పుడు ఒంటరి వాడిని, నేను ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నాకు తెలివి వచ్చింది, నేను అన్నీ చదువుకున్నాను, నేనేం చేస్తానండి, నాకు సొంత కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పేసి వ్యతిరేకం చేస్తాడు దేవుడికి. నీతో పని లేదయ్యా, నా పని నేను చూసుకుంటాను. ఆ సంఖ్యలలోనే ఉండిపోయాడండి. చివరికి ఏం జరిగింది అంటే ఆ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే ఆ యొక్క చిన్న కుమారుడి యొక్క పరిస్థితి మనం చూస్తాం. ఆయన ఏ విధంగా సంఖ్యలతో ఉన్నాడు. నిజంగా ఆయన యొక్క జీవితము తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఆ యొక్క కుటుంబంతో ఉన్నప్పుడు, ఆ యొక్క అందరితో కలిసి ఉన్నప్పుడు, ఆ బంధువులతో కలిసి ఉన్నప్పుడు ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, ఆయన యొక్క జీవితము ఎంత మధురంగా ఉన్నది అనేది మనం చూస్తాం. కానీ ఆయన ఆ యొక్క తండ్రిని, కుటుంబాన్ని అందరినీ ఎదిరించి నాతో మీకేం పని లేదు, నా పని నేను చూసుకుంటానని చెప్పేసి ఆ యొక్క సంఖ్యలను వేసుకొని తన యొక్క దుర్వ్యాపారం చేయటకు వెళ్ళిపోయి ఆ యొక్క వ్యాపారం చేసుకొని చివరికి ఏమైపోయాడండి, ఏమీ లేకుండా అయిపోయాడండి. ఈ యొక్క దయ్యం పట్టిన వ్యక్తి ఏ విధంగా అయ్యాడో ఆ విధంగా అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు. కనీసం పందులు తినే ఆహారం తినడానికి కూడా యోగ్యత లేకుండా అయిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సంఖ్యలలో ఉన్నాడు, అటువంటి బంధకాలలో ఉన్నాడండి ఆ యొక్క వ్యక్తి. నిజంగా ఆ యొక్క వ్యక్తిని మనము ఆలోచించినట్లయితే తండ్రి యొక్క దగ్గర ఎంత ఆహారం దొరుకుతుంది, ఎంత సేవకులు ఉన్నారు, చప్పట్లు కొడితే అయ్యా చెప్పండి అయ్యారు అని చెప్పి వచ్చే వ్యక్తి ఉన్నాడు అనమాట. అలాగే ఏ అవసరం కావాల్సి వచ్చినా కానీ ఏంటండి వెంటనే తీసుకునే ఆ యొక్క అధికారము తండ్రి దగ్గర ఉన్నది. కానీ తండ్రిని ఎదిరించి ఆ యొక్క పరిస్థితులను ఎదిరించి ఆయన యొక్క పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన యొక్క సంఖ్యను చూసినట్లయితే నిజంగా పందులు తింటారు కదా, పందులు తింటాయి కదా, పందులు తినే పొట్టు కూడా యజమానుడు తినలేదండి. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క సంఖ్యలో ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉన్నారంటే మేమేమి సంఖ్యలలో లేవు కదా, మేము దేవుని ప్రేమిస్తున్నాము, దేవునితో ఉన్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒక వాక్యం చదువుతామండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుంటాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీంట్లో ఏదైనా ఒకటి లేని వాళ్ళు చెప్పండి. కొన్ని ఏమో అర్థం కాలేదు, కొన్ని అర్థమైనవి కదండి. దీంట్లో ఏదైనా ఒక్కటి కూడా నాకు దీంట్లో లేదన్నారు చెప్పండి. ఎవరు చెప్పలేరండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ యొక్క సంఖ్యలతో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి.
వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క సంఖ్యలు ఏంటంటే మామూలుగా మనం చూద్దాం. ఒకటి కోపము ఉందండి, లేదండి, ఉందండి. తర్వాత కక్ష. ఈ టీవీ సీరియల్ చూసిన దగ్గర నుంచి ఇంకా కక్షలు ఎక్కువైపోయాయి. ఒక్కొక్కళ్ళు ఎట్లా అంటే, నిజంగా మేము ఒక ఇంటికి వెళ్ళామండి చెన్నైలోనే. ఆ చెన్నైలోనే వాళ్ళు తెలుగు వాళ్ళే. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అదే టైంలో అనమాట, వాళ్ళేమో మమ్మల్ని మామూలుగా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాము. వెళ్తే కరెక్ట్గా మా బ్యాడ్ టైం ఏంటో కానీ ఆ టీవీ సీరియల్ వచ్చే టైంలోనే మేము వెళ్ళాము. ఆ టీవీ సీరియల్ వచ్చే టైము కరెక్ట్గా 8 గంటల 8:30 నుంచో ఉంటుందండి, 9 గంటల వరకు. మేము కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి ఆవిడ ఆ టీవీ ముందే కూర్చొని ఉంటే ఏమైందంటే, సరే సీరియల్ చూస్తుంది కదా, మేమేమో మాట్లాడుకుంటున్నాము, 50 నిమిషాలు ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా కరెంట్ పోయేసరికి ఆమెకి ఇంకేమీ ఇదవ్వలేదన్నమాట. ఏమైందంటే వెంటనే సీరియస్గా వచ్చేసి వాళ్ళ హస్బెండ్ దగ్గర ఫోన్ తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏమైంది, నెక్స్ట్ ఏమైంది ఆయన గంతో పేల్చేసాడా పేలవలేదా, ఇదండి. ఇట్లా ఉంటుందండి. ఆ విధంగా అనేక రకాలుగా మన యొక్క జీవితంలో ఆ సీరియల్లో చూస్తే అన్ని కక్షలు, ఒకరి మీద ఒకరికి ద్వేషము పెంచుతుంది తప్ప ఏమి పెంచుదండి. ఇక్కడ మనము చూసినట్లయితే మనం కూడా మన యొక్క జీవితంలో అనేక రకాలైన సంఖ్యలు మనకు తెలియదు. మనమే కోపము, ఎదుటి వాళ్ళని కోపగించుకోవడం, ఎదుటి వాళ్ళని ప్రేమించకపోవడం. ఇక్కడ మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు ఉన్నాయండి. కలహములు అంటే గొడవలు లేని వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరితో గొడవలండి. ఇంట్లో వాళ్ళతో గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, అన్ని రకాలైన గొడవలు ప్రతి ఒక్కరితో ఉన్నాయండి. అలాగే మత్సరములు, క్రోధములు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు. నిజంగా చూసినట్లయితే ఈ యొక్క కాలంలో చాలామంది యవనస్తులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు. నిజంగా ఒక సందర్భం ఏదైనా పండుగ జరిగిందంటే ఆ హిందువులైనా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ ఏం చేస్తారంటే మంచిగా ఆ దేవుడి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిగా మందు కొడతారండి. మంచి సినిమా వాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది క్రిస్టియన్స్ కూడా ఆ విధంగా చేస్తున్నారు, హిందూస్ కూడా ఆ విధంగా చేస్తున్నారండి. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. మన యొక్క జీవితంలో మనం ఆలోచించుకున్నట్లయితే ఈ దయ్యం పట్టిన వ్యక్తి ఆయన ఆ విధంగా సంఖ్యలతో ఉన్నాడు. మన యొక్క జీవితంలో చూసినట్లయితే మనం దేవునికి దూరంగా ఉండి ఈ విధమైన శరీర కార్యములతో అనేక రకమైన వాటితో మనము మన యొక్క జీవితంలో సంఖ్యలతో ఉన్నామండి. కొంతమంది ఏమో త్రాగుబోతుతనంతో, కొంతమంది ఏమో సిగరెట్లు, కొంతమంది ఏమో యొక్క కక్షలు, కొంతమంది కోపము, ఒకరికి పడదండి. ఈ విధంగా దేవునికి దూరంగా అయిపోతూ, అయ్యా దేవుడా నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయొద్దు, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయొద్దు, నేను ఇట్లాగే ఉంటాను. ఆ యొక్క వ్యక్తి ఏమంటాడంటే, దయ్యములు పట్టిన వ్యక్తి నిజంగా చూసినట్లయితే ఎన్ని దయ్యాలు పట్టాయండి? ఎన్ని దయ్యాలండి? 2000 దయ్యాలు. అంటే 2000 రకాలైన ఆలోచనలు, 2000 రకాలైన ఎన్నో రకాలైన ఆ యొక్క బ్యాడ్ థింగ్స్ ఆయన యొక్క హృదయంలో ఉన్నాయండి. ఆ యొక్క హృదయంలో ఉండి దేవుడు బాగు చేస్తానని చెప్పినా కానీ ఏమంటాడు, నన్ను బాగు చేయొద్దు, నాతో నీకేంటి పని, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకో, నన్ను బాగు చేయొద్దు, నేను ఇట్లాగే ఉంటానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా
వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటారండి. నిజంగా చూసినట్లయితే ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క మార్కు సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడుతున్నారు. ఒకసారి చదువుతాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని ఏమ్మా వారితో చెప్పాను. ఇంకా కొద్ది పై వచనంలో మనం చదువుదాం. 8వ వచనం నుండి చెప్పండి. మరియు ఆయన చదవండి. నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయద్దని ఆయనను మిగులు బతిమాలుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా అట్లా బతిమలాడుకుంటారండి? అయ్యా నన్ను బాగు చేయొద్దు, నేను ఇట్లాగే ఉంటానని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? ఎవరన్నా. కానీ ఈ యొక్క దయ్యాలు మాత్రం అంటున్నాయండి. ఈ యొక్క సమయంలో కూడా చాలామంది క్రైస్తవులు కానీ అనేక మంది పాడవడానికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు, కానీ బాగుపరచుకోవడానికి అట్రాక్ట్ అవ్వట్లేదండి. చాలామంది మందు తాగితే బాగుంటుంది, సిగరెట్ తాగితే బాగుంటుంది, సినిమాలకు వెళ్తే బాగుంటుంది, అనేక రకాలైన ఈ యొక్క శరీర కార్యాలతో ఉంటే బాగుంటుంది అంటున్నారు. కానీ దేవుని అందుకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను బాగు చేయని చెప్పేసి అనుకోవట్లేదండి. ఏమంటున్నారు? నాతో నీకేమి పని, నీ పని నువ్వు చూసుకో, నువ్వు ఎవరైనా చూసుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే చివరికి ఏం చేశారు? తమను ఆ దేశంలో నుండి తోలివేయద్దని ఆయన మిగులు బ్రతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులో పెద్ద మంద మేయిచున్నాను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి ఎదురు పంపమని ఆ దయ్యములను ఆయన బ్రతిమాలుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాగే విడిచిపెట్టలేదండి. ఈ మనిషిని ఏ విధంగా బాగు చేయాలి, ఆ సంఖ్యల నుండి విడుదల కలుగు చేయాలి, ఆ యొక్క ఘోరమైన పరిస్థితి నుండి విడుదల కలుగు చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ యొక్క దయ్యములను వెలగొట్టినట్టు చూస్తున్నాం. అలాగే ఈ యొక్క సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితము మన కోసము ఏం చేశాడండి? మన యొక్క పాపం నిమిత్తము మనకు కలిగిన ఆ యొక్క పాపమునంతటిని తీసివేయడం కోసం ఆయన యొక్క శిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ ఏమంటారండి చాలామంది? ఏమంటున్నారు చాలామంది? అయ్యా బాగా చేస్తే కానీ నీ పని నువ్వు చూసుకో, నేనైతే గుడికి ఏదో ఆదివారం వస్తాను పోతాను, నాకు అవసరం లేదు, మిగతా సమయాలు నీ పని నువ్వు చూసుకో, నువ్వేదైనా చేసుకో, నేను నా పరిస్థితుల్లో నేను ఉంటాను, నా కోపాన్ని నేను తగ్గించుకోను, నా అలవాట్లను నేను తగ్గించుకోను, నా యొక్క ప్రక్కవారితో అసమానంగానే ఉంటాను, నా ప్రక్కవారితో నేను కోపంగానే ఉంటాను, కక్షతో ఉంటానని చెప్పేసి మన యొక్క విషయాల్లో మనం దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఏం చేసేవాడండి? ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన యొక్క ఉగ్రత ఏమండి? ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మనం రక్షించడానికి, ఆయన యొక్క మన పాప బంధకం నుండి విడుదల కలుగు చేయడానికి వచ్చినాడు. కాబట్టి ఆయనను మనం త్రోసి వేయక ఆయనను మన యొక్క హృదయాల్లో చేర్చుకొని ప్రభువా నన్ను కరుణించు, నన్ను కాపాడు, ఈ యొక్క దానితో బంధకములతో నేను బాధపడుచున్నాను, అనారోగ్యంతో నేను బాధపడుచున్నాను, నా కోపంతో నేను కోపంను అణుచుకోలేకపోతున్నాను, నా యొక్క అలవాటు నుండి ఈ యొక్క త్రాగుడు నుండి నేను బయటపడలేకపోతున్నాను, ఈ యొక్క సినిమాలు చూడటం నుండి నేను బయటపడలేకపోతున్నాను, ఈ యొక్క చెడ్డ కార్యం నుండి నేను బయటపడలేకపోతున్నాను, దయచేసి నా యొక్క హృదయంలోనికి రా, నన్ను బాగు చేయని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించిన గాక. ఈ యొక్క సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనం చెల్లిస్తున్నాం. మా కొరకు మా యొక్క కుటుంబ నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా.